श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पद आनशृण्वन्नोतिभिः सीतसादनं श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। जय गुरुदेव। 16 శ్లోకం చదవాలి మనం. చదువుదాం. కిం కర్మ కిమకర్మేతి కవయోప్యత్ర మోహితాః తత్తే కర్మ ప్రవక్ష్యామి యద్ జ్ఞాత్వా మోక్ష్యసే శుభాత్. అయితే ముందు శ్లోకంలో ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైరపి మోక్షుభిః కురు కర్మైవ తస్మాత్వం పూర్వైకి పూర్వతరం కృతం అని చెప్పారు. ఇది వరకు పూర్వీకులు ఏ విధంగా కర్మలు చేశారో ఆ విధంగా చెయ్యి అన్నారు. ఏ విధంగా చేశారు పూర్వీకులు కర్మలు? భగవంతుని యొక్క స్వరూపము లో కర్తృత్వము ఉండదు. నమాం కర్మాణి లింపంతి నమే కర్మ ఫలే స్పృహ ఇతి మాం యః అభిజానాతి కర్మభిః నసబధ్యతే అని ముందు చెప్పాడు. అంటే అంతకుముందు చాతుర్వర్ణ్యం మయా సృష్టం అని చెప్పాడు. అయితే నేను 4 వర్ణాలని సృష్టించినప్పటికీ కూడా ఆ కర్మయందు నేను కర్తను కాను అంటున్నాడు. సో కర్మలు మామూలుగా జనాలందరూ నేను కర్మలు చేస్తూ ఉంటాను అనుకుంటారు, కానీ ఆ కర్మల యందు నేను కర్తను కాను అని చెప్తాను. సో భగవంతుడు నా స్వరూపంలో కర్తృత్వము లేదు, నాకు కర్మఫలముల యందు ఆసక్తి లేదు, అయినా సరే నేను కర్మలు చేస్తూ ఉంటాను లోక సంగ్రహార్థం అని. అంటే ఈ సృష్టి యొక్క నియమము గురించి కర్మలు చేస్తూ ఉంటానని భగవంతుడు చెప్తున్నాడు. అయితే ఇక్కడ ఈ విధంగా నువ్వు కూడా అలాగే చెయ్యండి. కర్మఫలముల యందు ఆసక్తి వదిలేసి పూర్వీకులందరూ అలాగే చేశారు, నువ్వు కూడా ఆ విధంగానే కర్మలు చెయ్యి అని చెప్తున్నాడు. అయితే ఇక్కడ కర్మ చేయుట, కర్మలు కర్త కాకపోవుట, అంటే కర్మ అకర్మ అన్న 2 విషయాలు ఉన్నాయి. ఈ కర్మ విషయంలోనూ అకర్మ విషయంలోనూ కూడా చాలా కన్ఫ్యూషన్ ఉంటుంది అని ఒక పొటెన్షియల్ కన్ఫ్యూజన్ని, చాలా ఇంపార్టెంట్ కన్ఫ్యూజన్. అంటే సమాజంలో సన్యాసము అంటే ఏమిటి అని, ఒక సన్యాసం అన్నది ఒకటి ఉన్నదని, సన్యాసాశ్రమము ఎస్పెషల్లీ భారతదేశంలో మన కల్చర్లో సన్యాసాశ్రమము ఉన్నది. అండ్ జనులు సన్యాసాశ్రమం పుచ్చుకొనుట అనే ఒక సంప్రదాయం కూడా ఉన్నది. అయితే సన్యాసం అంటే ఏమిటి అన్నది అవగాహన ఎంతవరకు ఉన్నది అంటే క్వశ్చనబుల్. ఎంతమందికి నిజంగా సన్యాసం అంటే ఏమిటని అవగాహన ఉన్నది? తీసుకున్న వాళ్ళలోనే చాలా మందికి సన్యాసం అంటే ఏమిటో అవగాహన ఉండకపోవచ్చు. అర్జునుడు కూడా ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యి నేను సన్యాసం పుచ్చుకుంటాననే ప్రశ్నతో మొదలైంది ఇన్స్ట్రక్షన్. సో కర్మ అంటే ఏమిటి, కర్మ చేయకపోవడం అంటే ఏంటి, కర్మ చేయడం అంటే ఏమిటి అన్నది ఒక ఇంపార్టెంట్ టాపిక్. ఆ విషయంలో పండితులకు కూడా బోల్డంత కన్ఫ్యూజన్ ఉంటుంది. కిం కర్మ కిం అకర్మ ఇది కవయః అపి అత్ర మోహితాః. కవులు అంటే పండితులు అని అర్థం. కవి అంటే సంస్కృతంలో కవి శబ్దమునకు పండితుడు అని పర్యాయ పదం అది. సో కవయః అంటే కవులు కూడా ఆ విషయంలో మోహితులు అవుతారు, మోహింపబడతారు. అంటే కన్ఫ్యూజన్ ఉంటుంది, అండర్స్టాండింగ్ ఉండదు. అందుకని తత్ తే కర్మ ప్రవిక్ష్యామి, అందుకనే నేను నీకు కర్మ అంటే ఏమిటో చెప్తానంటున్నాడు. యద్ జ్ఞాత్వా మోక్ష్యసే అశుభాత్. అది మోక్ష్యసే పక్కన ఆ ఉంది, ఆకారం పోయింది సంధిలో. సో మోక్ష్యసే అశుభాత్, అశుభము నుండి నీవు ముక్తుడు అవుతావు. ఏది తెలుసుకుని, ఏ కర్మ యొక్క స్వరూపము తెలుసుకుంటే అశుభము నుండి ముక్తుడు అవుతాడు, అంటే శుభాశుభముల నుండి ముక్తుడు అవుతావని అర్థం.
సో దానికి కర్మ అంటే ఏమిటో తెలుసుకోవడం ముఖ్యం. ఎందుకంటే చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. అర్జునుడి ప్రశ్న కూడా ఆ కన్ఫ్యూజన్ తోనే మొదలైంది. అదే చెప్పబోతున్నాడు ఇక్కడ. నేను చెప్తాను ఇప్పుడు, నేను నీకు చెప్పబోతున్నాను కర్మ యొక్క స్వరూపాన్ని. కర్మ యొక్క స్వరూపమును తెలుసుకొని నీవు అశుభము నుండి ముక్తుడు అవుతావు. సో అశుభము అంటే మనకు మామూలుగా చూడండి, లోకంలో శుభము అశుభము అని రెండు వ్యతిరేకాలు కనిపిస్తూ ఉంటాయి. అంటే కనిపించడం అంటే అందరూ కూడా ఒకదాన్ని శుభమని ఇంకొక దాన్ని అశుభమని అలా కేటగరైజ్ చేసి పెట్టుకుంటారు. కాకపోతే ఇక్కడ అశుభము అంటే అలాగ నేరో డెఫినేషన్ తో చెప్పినటువంటి అశుభము కాదు. ఇక్కడ సంసారమే అశుభము. సంసారం అంతా అశుభమే. ఎందుకంటే సంసారములో దుఃఖమే ఉంటుంది ఫైనల్లీ. సంసారం అనగానేమి ఇదివరకు కూడా చెప్పుకున్నాం. కోరికను బట్టి కర్మ, ఆ కర్మ యొక్క ఫలము. కర్మ చేస్తున్నాము కాబట్టి ఆ కర్మ యొక్క ఫలము. ఆ కంటిన్యూస్ సైకిల్ ఏదైతే ఉంటుందో దానికి ఆగడం అంటూ ఉండదు. ఒక కోరిక తీర్చుకున్న తర్వాత మళ్ళీ పుడుతుంది కోరిక. దాని యొక్క ఫలము ఆనందదాయకంగా ఉంటే, సుఖదాయకంగా ఉంటే మళ్ళీ వస్తే బాగుండు అనే కోరిక పుడుతుంది. ఆ ఫలం దుఃఖకరం అయితే ఇది నాకు వద్దు అనే ఒక ద్వేషం పుడుతుంది. సో కోరిక నుంచి కర్మ నుంచి కర్మ ఫలముని అనుభవించుట అనే సైకిల్ ఏదైతే ఉంటుందో అది నిత్యము నడుస్తూ ఉంటుంది. అలాగ దానికే సంసారం అని పేరు. అది అశుభము. సంసారం అనేది ఈ అశుభము నుండి నీవు ముక్తుడు అవ్వగలవు ఎప్పుడు? కర్మ యొక్క స్వరూపమును తెలుసుకున్నప్పుడు అని చెప్తున్నాడు. సో కిమ కర్మ ఇది కవయ అపి అత్ర మోహితాః తత్ తే కర్మ ప్రవక్ష్యామి. తత్ కర్మ తే ప్రవక్ష్యామి. ఆ కర్మ గురించి నీకు చెప్తాను. యత్ జ్ఞాత్వా మోక్షసే అశుభాత్. చక్కని అవతారిక కూడా ఉంది. అవతారిక చదువుదాము. తత్ర కర్మ చేత్ కర్తవ్యం తద్వచనాదేవ కరోమి అహం. కిం విశేషితేన పూర్వతరం కృతం ఇది ఉచ్యతే. అయితే నువ్వు కర్మలు చేయమంటున్నావు కదా. కర్మలు చేయమంటుంటే అని మన మనసులో ప్రశ్న రావచ్చు అనమాట. కర్మలు చేయమంటున్నాడు కదా పరమాత్మ. ఓకే, నో ప్రాబ్లం. పరమాత్మ చెప్తున్నాడు కాబట్టి కర్మలు చేస్తూ ఉంటాం. ఓకే, ఒప్పేసుకుంటాం. కర్మలు చేస్తూనే ఉండాలి. తత్ర కర్మ చేత్ కర్తవ్యం. ఒకవేళ కర్మలే చేయాలని ఇన్స్ట్రక్షన్ అయితే తద్వచనాదేవ కరోమి అహం. నీ మాటని అనుసరించి నేను కర్మలు చేసేస్తాను. మరి అలా చెప్తే చాలు కదా. విశేషితేన పూర్వతరం కృతం ఇది ఉచ్యతే కిం. మరి ఇది వరకు పూర్వీకులు ఏ విధంగా చేశారో ఆ విధంగా నువ్వు కర్మలు చేయి అని ఇలా నొక్కి ఎందుకు చెప్తున్నావు? అంత విశేషణాలు ఉపయోగించి ఎందుకు చెప్తున్నావు? అలా హైలైట్ చేసి చెప్పవలసిన అవసరం ఏమిటి అన్న ప్రశ్న ఉదయించవచ్చు. సడన్ గా మధ్యలో పూర్వతరం కృతం, ఇది వరకు పూర్వీకులు కూడా ఇలాగే చేశారు, ఆ విధంగానే నువ్వు కూడా కర్మలు చేయి అని చెప్తున్నావు. అలా చెప్పాల్సిన నీ మాటగా చెప్తే సరిపోతుంది కదా. అలాగా పూర్వీకులు కూడా చేశారు, అందుకు నువ్వు చేయి అని చెప్పుటలో ఇంటెన్షన్ ఏమిటి? ఎందుకు అలా చెప్తున్నావు అని ప్రశ్న మనసులో ఉదయించవచ్చు. అందుకుని ఎందుకు అటువంటి విధంగా చెప్పాల్సి వస్తుంది భగవంతుడు అంటే చెప్తున్నారు. యస్మాత్ మహత్ వైషమ్యం కర్మణి కథం. అంటే కర్మ విషయంలో గొప్ప వైషమ్యం ఉన్నది. వైషమ్యము అంటే కన్ఫ్యూజన్. ఏది కర్మ ఏది అకర్మ అనే విషయంలో గొప్ప కన్ఫ్యూజన్ ఉన్నది. ఇది మామూలుగా లౌకికులందరికీ కూడా కన్ఫ్యూజనే. ఇప్పుడు సన్యాసం అంటే ఏమిటి అన్నది ఒక పెద్ద కన్ఫ్యూజన్. ఒక ఆశ్రమానికి వెళ్ళిపోయి అక్కడ వాళ్ళ దగ్గర సన్యాసం పుచ్చేసుకుని ఆ ఆశ్రమం వాళ్ళు ధరించే దుస్తులు ధరించి ఒక పర్టికులర్ లైఫ్ స్టైల్ని అడాప్ట్ చేసుకుంటే అది సన్యాసము అనేటటువంటి ఒక అభిప్రాయము
ఉన్నది సమాజంలో. అంటే ఫ్యామిలీ లైఫ్‌ని వదిలేసి ఒక ఆశ్రమానికి వెళ్ళిపోయి వాళ్ళ దగ్గర సన్యాసం పుచ్చేసుకుంటే అది సన్యాసము అని ఒక అభిప్రాయం ఉన్నది. కానీ ఇక్కడ శ్రీకృష్ణుడు అలా చెప్పట్లేదు కదా! ఇక్కడ మనసా సన్యస్యాస్తే అని చెప్పాడు. కర్మలను మనస్సులో త్యజించాలి. ఫిజికల్‌గా త్యజించామా లేదా ఈజ్ నాట్ ఇంపార్టెంట్. దట్ ఈస్ సెకండరీ. అది ప్రారబ్ధము ఎలా ఉంటే అలా చేస్తారు. అలా జరుగుతుంది రాదర్. సో అందులో ఫిజికల్‌గా కర్మల్ని త్యజించి ఒక పర్టిక్యులర్ ఆర్గనైజేషన్‌కి అసోసియేట్ అయిపోయి అది భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన డెఫినిషన్ ప్రకారము అది ప్రైమరీ డెఫినిషన్ కాదు సన్యాసానికి. సన్యాసానికి డెఫినిషన్ మనసులో ఉండాలి. మనసులో కోరికలను వదిలేసేయాలి. మనసులో కర్తృత్వాన్ని తీసి పక్కన పెట్టాలి. బుద్ధిలో నేను కర్తను కాను అనే నిశ్చయం ఉండాలి. అది సన్యాసం. అలా జరిగిన తర్వాత ప్రారబ్ధానుసారము ఒక పర్టికులర్ ఆర్గనైజేషన్కి వెళ్ళి సన్యాసం పుచ్చుకోవడము అనేది రాసిపెట్టుంటే అది అలా జరుగుతుంది. దట్ ఈస్ సెకండరీ. అది ఇన్సిడెంటల్. అది ప్రైమరీ డెఫినేషన్ కాదు. సో చూసారా ఎంత కన్ఫ్యూజన్ ఉందో. సమాజంలో కనిపించే సన్యాసం అనే ఒక ఆశ్రమానికి, సన్యాసం అనే ఒక స్టేజ్కి, ఇక్కడ భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్తున్నటువంటి సన్యాసం అనే డెఫినేషన్కి కంప్లీట్లీ ఆపోజిట్. అసలు ఎక్కడ సంబంధం లేదా అన్నట్టు అనిపిస్తుంది. సో ఈ విధంగా ఈ కర్మ విషయంలో గొప్ప కన్ఫ్యూజన్ ఉన్నది. పండితులు కూడా కర్మ విషయంలో కన్ఫ్యూజన్ అవుతారు. అందులో ఫిలాసఫర్స్ బాగా పాండిత్యం ఉన్నవాళ్ళు, ఇప్పుడు తర్కశాస్త్రము, న్యాయశాస్త్రము, మీమాంస, పూర్వమీమాంస, ఇటువంటి మన శాస్త్రములే బాగా అధ్యయనం చేసిన వాళ్ళ మనసులో కూడా కర్మ విషయంలో బోల్డ్ అంత కన్ఫ్యూజన్ ఉంటుంది. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పే కర్మ యొక్క డెఫినిషన్ చాలా మందికి నచ్చదు. నైయాయికులైతే తార్కికులైతే కర్మని చలనాత్మకం కర్మ అని డిఫైన్ చేశారు. చలనము ఉంటే అది కర్మ అని డిఫైన్ చేశారు. అంటే ఎక్కడ మూవ్మెంట్ ఉంటుందో అది కర్మ అని డిఫైన్ చేశారు. వేదాంతంలో అలా చెప్పరు. ఇక్కడ శ్రీకృష్ణుడు చెప్పే కర్మ, ఇక్కడ కర్మ యొక్క డెఫినేషన్ చెప్పబోతున్నారు తర్వాత భాష్యంలో. కర్మ యొక్క డెఫినేషన్ ఇక్కడ కర్మ ఎప్పుడు వస్తుందంటే కర్త ఉండాలి. కర్త ఉంటేనే దాన్ని కర్మ అంటారు. ఇప్పుడు సూర్యుడు రోజు సూర్యోదయము, సూర్యాస్తమయం జరుగుతున్నాయి. సూర్యుడు పొద్దున్నే ఉదయిస్తున్నాడు, సాయంత్రం అస్తమిస్తున్నాడు. అది కర్మయా అంటే అది కర్మ కాదు. క్రియ, యాక్టివిటీ ఉంది ఇక్కడ. కానీ దానికి కర్త లేరు ఎవరు. దానికి ఒక ఇండివిజువల్ కూర్చుని చేయట్లేదు. అది కర్త లేడు. దాన్ని కర్మ అనరు. నది ప్రవహిస్తూ ఉంటుంది, అది కర్మ అవ్వదు వేదాంతుల ప్రకారం. ఇక్కడ శ్రీకృష్ణుడు చెప్పే డెఫినేషన్ ప్రకారం గాలి వీస్తూ ఉంటుంది, అది కర్మ అవ్వదు. ఓకే, మన శరీరంలో మనమే గాలి పీల్చుకుంటూ ఉంటాం రోజంతా, అది కర్మ అవ్వదు. రక్త ప్రసరణ జరుగుతూ ఉంటుంది శరీరంలో, అది కర్మ అవ్వదు. కానీ తార్కికుల డెఫినేషన్లో అవన్నీ కర్మలు. చలనాత్మకం కర్మ అని తార్కికుల డెఫినేషన్. వేదాంతంలో అలా చెప్పట్లేదు కర్మ గురించి. కర్త ఉండాలి. నేను కర్తని అన్న ఐడియా నుండి కర్మ. ఇప్పుడు గురుదేవులు, నేను ఇది ఎగ్జాంపుల్ ప్రతిసారి చెప్తాను, గురుదేవులు బోల్డంత పని చేస్తున్నారు, కానీ అది ఏది కర్మ కింద లెక్కరాదు. ఎందుకంటే ఆయన నేను కర్తను అనే ప్రిన్సిపల్ అనే వ్యూ పాయింట్ నుంచి చేయట్లేదు కర్మ. నా ద్వారా జరుగుతున్నది కర్మ అనే చేస్తున్నారు, కానీ నేను కర్తను అనుకుని చేయట్లేదు. సో ఆయన చేసేది ఏ పని కూడా కర్మలోకి లెక్కరాదు. ఇక్కడ చెప్తున్న కర్మలోకి అసలు లెక్కరాదు. శ్రీకృష్ణుడు తన జీవితంలో చేసిన పనులు ఏవి కూడా కర్మలోకి లెక్కరావు. ఎందుకంటే చెప్తున్నాడు కదా, నమాం కర్మాణి లింపంతి నమే కర్మఫలే స్పృహ అని చెప్తున్నాడు. నాకు కర్మఫలముల యందు ఆసక్తి లేదంటున్నాడు. సో అది ఏది కర్మలోకి రాదు. కర్తృత్వము లేనిది ఏది కూడా కర్మలోకి రాదు అని చెప్తున్నారు. అది ఆ డెఫినేషన్ ఒప్పరు, నైయాయికులు ఒప్పరు. కర్మ సిద్ధాంతమును బాగా అంటే బాగా అటాచ్మెంట్ ఉన్నవాళ్ళు, అంటే పూర్వమీమాంస, వేదంలో కర్మకాండం ఎందు మంచి ఆసక్తి ఉన్నవారు మీమాంసకులు. వాళ్ళకి కర్మ అంటే మోక్షం, కర్మయే మోక్షము వాళ్ళకి. వాళ్ళైతే అసలు ఒప్పుకోరు. ఇక్కడ రాబోతోంది 2 శ్లోకాలు అయిపోయాక చాలా పెద్ద చర్చ రాబోతోంది ఇక్కడ. వాళ్ళు అసలు ఇదేది ఒప్పరు. ఈ డెఫినేషన్ వాళ్ళకి
పుండు మీద కారం రాసినట్టు ఉంటుంది ఇక్కడ చెప్తున్న కర్మ యొక్క డెఫినేషన్. సో సో ఈ కర్మ విషయంలో పండితులు కూడా చాలా మోహింపబడతారు, చాలా కన్ఫ్యూజన్ లో ఉంటారు. అందుకని నేను నీకు ఇప్పుడు కర్మ యొక్క స్వరూపమును చెప్తాను అంటున్నాడు శ్రీకృష్ణుడు. చాలా మంచి చాలా రెండు శ్లోకాలు అయ్యాక చాలా మంచి శ్లోకం ఒకటి రాకపోతుంది. దానికి కేసు బిల్డప్ చేస్తున్నాడు శ్రీకృష్ణుడు ఆ ఇన్స్ట్రక్షన్ కి. కర్మ యొక్క స్వరూపమును చెప్పడానికి ఒక ఫౌండేషన్ వేస్తున్నాడు ఇక్కడ శ్రీకృష్ణుడు. సరే, దీని యొక్క భాషను చూద్దాము. కిం కర్మ కిం చ అకర్మ ఇది. సో కిం కర్మ, కర్మ అనగానేమి, చ మరియు కిం అకర్మ ఇది, అకర్మ అనగానేమి అంటే యాక్షన్, ఇన్ యాక్షన్ అనగానేమి. ఇది కవయః మేధావినః అపి అత్ర అస్మిన్ కర్మాది విషయే మోహితాః మోహం గతాః. సో అక్కడ కర్మాది విషయే, కర్మ అనగానేమి, అకర్మ అనగానేమి అనే విషయంలో కవయః, కవులు, కవులంటే మేధావినః, మేధావులు కూడా, మోహితాః మోహం గతాః అంటే మనసులో కన్ఫ్యూజన్ కలిగి ఉంటారు. వాళ్ళకు కూడా క్లారిటీ ఉండదు కర్మ అంటే ఏమిటి, కర్మ ఏది, ఏది కర్మ కాదు అని. అతః తే తుభ్యం అహం కర్మ అకర్మ చ ప్రవక్ష్యామి. అందుకుని నేను నీ కొరకు కర్మ మరియు అకర్మ విషయమును ఇప్పుడు నేను చెప్తాను. యద్ జ్ఞాత్వా విదిత్వా కర్మాది, ఏదైతే తెలుసుకుని అంటే కర్మ అకర్మ మొదలగు విషయమును క్లియర్గా అర్థం చేసుకుని, మోక్ష్యసే అశుభాత్ సంసారాత్, దేని గురించి అయితే తెలుసుకుని నీవు ఈ సంసారం అనేటటువంటి అశుభము నుండి ముక్తుడు అవ్వగలవు, దానికి ఆ విషయమును ఇప్పుడు నేను నీకు చెప్పేదను అని చెప్తున్నాడు శ్రీకృష్ణుడు. చదువుదాం శ్లోకం ఇంకొకసారి. కిం కర్మ కిం అకర్మేతి కవయోప్యత్ర మోహితాః తత్తే కర్మ ప్రవక్ష్యామి యద్ జ్ఞాత్వా మోక్ష్యసే శుభాత్ కర్మణో హ్యపి బోద్ధవ్యం బోద్ధవ్యం చ వికర్మణః అకర్మణశ్చ బోద్ధవ్యం గహనా కర్మణో గతిః. దానికి అవతారికి చదువుతాము. నచ ఏతత్ త్వయా మంతవ్యం అంటే నువ్వు ఈ విధంగా అర్థం చేసుకోకూడదు అని చెప్తున్నాడు. ఫస్ట్ కర్మ యొక్క విషయములో ఉన్న కన్ఫ్యూషన్ ఏంటో చెప్తున్నాడు. అది చెప్పి అప్పుడు కర్మ అంటే ఏమిటో చెప్పబోతున్నాడు. సో ముందు నెగిటివ్ చెప్తా, అంటే తప్పుడు అండర్స్టాండింగ్ ఏమిటో ముందు చెప్పేసి అప్పుడు కరెక్ట్ అండర్స్టాండింగ్ గురించి చెప్పబోతున్నాడు. ప్రతి విషయంలోనూ కూడా భగవద్గీతలో ఆర్డర్ అలాగే చెప్తాడు. ముందు నెగిటివ్ చెప్పేసి తర్వాత పాజిటివ్ చెప్తాడు. ఏదైనా ఒక మంచి విషయం చెప్పాలన్నా కూడా ముందు ఏ విధంగా చేస్తే మనం తప్పుగా అర్థం చేసుకుంటామో చెప్పేసి అప్పుడు కరెక్ట్ అండర్స్టాండింగ్ ఏంటో చెప్తూ ఉంటాడు. ఇక్కడ కూడా అలాగే చెప్తున్నాడు. సో అయితే ఏమిటి కన్ఫ్యూజన్ అంటే నువ్వు ఇలా అనుకోకూడదు. నచ ఏతత్వయా మంతవ్యం, నువ్వు ఇలా అర్థం చేసుకోకూడదు. ఏమిటి అర్థం చేసుకోకూడదు అంటే ఇన్కరెక్ట్ అండర్స్టాండింగ్ ఎలా ఉంటుంది అది చెప్తున్నారు. కర్మ నామ దేహాది చేష్ట లోక ప్రసిద్ధం అంటే లోక ప్రసిద్ధమైన డెఫినేషన్ ఏమిటి కర్మకి? దేహాది చేష్ట, దేహము మొదలగు వాటి చేత చేయబడుతున్నటువంటి చేష్టలు. అంటే తార్కికులు చెప్పిన డెఫినేషన్ లాగా చలనాత్మకం కర్మ, మూవ్మెంట్ ఉన్నది కర్మ అని చెప్పి ఆ విధంగా అనుకోకూడదు. అది కాదు కర్మ. అది చలనాత్మకం కర్మ అంటే నది, ఇందాక చెప్పుకున్నాం కదా, నది ప్రవహిస్తూ ఉంటుంది, సముద్రంలో అలలు వస్తూ ఉంటాయి, గాలి వీస్తూ ఉంటుంది, అది కర్మ కాదు. కర్మనామ దేహాది చేష్ట ఇది నా మంతవ్యం, అలా అనుకోకూడదు. అది కానీ అది లోక ప్రసిద్ధమైనటువంటి డెఫినేషన్. అలాగే అకర్మచ
తదక్రియ తూష్ణీమాసనం. అలాగే అకర్మ అంటే తూష్ణీమాసనం, ఏమీ చేయకుండా కూర్చోవడం. తదక్రియ, క్రియలు చేయకుండా, ఏమీ చేయకుండా కూర్చోవడం. నువ్వేం చేస్తున్నావు? నేనేం చేయట్లేదు, ఓ మూల కూర్చుని ఉన్నాను అన్నావు అనుకోండి, అది అకర్మ అవ్వదు. ఎందుకంటే అప్పుడు కూడా కూర్చుని, ఏమీ చేయకుండా కూర్చుని వండుట అనే కర్మ చేస్తున్నాం. అంతేనే కానీ అది అకర్మ, అది కర్మ చేయకపోవుట అవ్వదు. సో అలా అర్థం చేసుకోకూడదు అంటున్నాడు. అకర్మ అంటే తదక్రియ అంటే కర్మలు చేయకుండా, తూష్ణీమాసనం ఓ మూల కూర్చోడు, కామ్గా కూర్చోవడం. తూష్ణీం అంటే కామ్గా, తూష్ణీమాసనం అంటే కామ్గా కూర్చోవడం, అది అకర్మ అని లోక ప్రసిద్ధమైనటువంటి డెఫినేషన్. దేహము మొదలగు వాటి చేత చేస్తున్నటువంటి చలనము ఉన్నటువంటి కర్మలని, ఏమీ చేయకుండా ఒక చోట కామ్గా కూర్చోవడం అంటే అకర్మ అని, ఇది లోక ప్రసిద్ధమైనటువంటి అండర్స్టాండింగ్. కానీ నువ్వు అలా అర్థం చేసుకోకూడదు, అంటే అది తప్పుడు అండర్స్టాండింగ్ అని చెప్తాను. కిం తత్ర బోద్ధవ్యం అంటే, నేను ఇప్పుడు నీకు కర్మ గురించి చెప్తున్నానంటే అందులో కర్మ గురించి చెప్పాల్సింది ఏముందయ్యా అంటే, పనులు చేస్తూ ఉండడం కర్మ, ఏమి చేయకుండా ఒక చోట కూర్చోవడం అకర్మ, అందులో నువ్వు చెప్పాల్సింది ఏముంది అని నువ్వు అనుకోకూడదు అంటున్నాడు. అని అలా అనుకోవద్దు, జాగ్రత్తగా విను అని చెప్పడం అనమాట. అలాగా ఏదో కర్మ అంటే అందులో నువ్వు చెప్పేదేముంది నాకు తెలుసు కదా ఆల్రెడీ అనుకోవద్దు, జాగ్రత్తగా విను చెప్పేది అని చెప్పడానికి చెప్తున్నటువంటి మాట. అది చక్కని అవతారిక, ఈ శ్లోకానికి ఇంట్రడక్షన్ అది. కస్మాత్ ఉచ్యతే, ఎందుకు ఆ విధమైనటువంటి అండర్స్టాండింగ్ తప్పు అది చెప్పబడుతోంది ఈ శ్లోకంలో. సో శ్లోకంలో ఏం చెప్తున్నారు? కర్మణః హి అపి బోద్ధవ్యం, బోద్ధవ్యం చ వికర్మణః, అకర్మణః చ బోద్ధవ్యం గహన కర్మణః గతి. అనేక సందులు ఉన్నాయి, ఆ ఓకారాలన్నీ విసర్గలు. కర్మణః హ్యాపి, హ్యపి అంటే హి అపి, హ్యపి కర్మణః హ్యపి బోద్ధవ్యం, హి అపి బోద్ధవ్యం, బోద్ధవ్యం చ వికర్మణః, అకర్మణః చ మళ్ళీ విసర్గ, బోద్ధవ్యం గహన కర్మణః గతి, మళ్ళీ విసర్గ సంధి. సో హి ఎందుకు ముందు చెప్తున్నారు కదా, కన్ఫ్యూజన్ ఉందని. హి అంటే ముందు పెట్టుకోవాలి. ఇప్పుడు హి అంటే యస్మాత్, ఎందువలనంటే కర్మణః అపి బోద్ధవ్యం, కర్మ గురించి చెప్పాలి. కర్మ అంటే ఏంటో చెప్పాలి. ఇప్పుడు ఏం చెప్పబోతున్నాడు శ్రీకృష్ణుడు? 3 విషయాలు చెప్పబోతున్నాడు. కర్మ అంటే చెప్పాలి, కర్మణః బోద్ధవ్యం అంటే కర్మ గురించి చెప్పాలి, బోద్ధవ్యం చ వికర్మణః, వికర్మ అంటే ఏంటో చెప్పాలి, అంటే చేయకూడని నిషిద్ధ కర్మ అంటే ఏంటో చెప్పాలి. నిషిద్ధ కర్మకు డెఫినేషన్ ఇవ్వాలి, కర్మలకు డెఫినేషన్ ఇవ్వాలి. కర్మణః బోద్ధవ్యం, వికర్మణః బోద్ధవ్యం. అలాగే అకర్మణః బోద్ధవ్యం, అకర్మ అంటే ఏంటో చెప్పాలి. సో యాక్షన్, ఇన్యాక్షన్ అండ్ దాన్ని ఏమంటారు, నిషిద్ధ కర్మ, డూస్ డోంట్ డూస్, అసలు చేయకపోవడం అంటే ఏంటి చెప్పాలి. మూడింటికి కూడా వ్యత్యాసం ఏంటో తెలుసుకోవాలి. ఎందుకు తెలుసుకోవాలి అలాగా? గహన కర్మణః గతి, ఈ కర్మ యొక్క గతి అంటే కర్మ యొక్క ప్రభావము గహనమైనది. గహనమైనది అంటే అర్థం చేసుకోవడానికి కష్టమైనది అని అర్థం. ఇప్పుడు మనందరము కూడా చాలా ఒక మాట అనేస్తాం, పరిస్థితి ఇలా ఎందుకుంది అంటే అది కర్మఫలం అని చెప్పడం తేలిక. ఇది వరకు ఎప్పుడో చేసిన కర్మకి ఫలముగా ఈ రోజు పరిస్థితి ఇలా ఉన్నది. ఇప్పుడు ఏదైనా ఒక కష్టం వచ్చిందనుకోండి, మనిషికి ప్రశ్న ఏమొస్తుంది మనసులో? ఫస్ట్ ప్రశ్న ఏమొస్తుందంటే మనిషికి సాధారణంగా 99.99% మందికి ఎందుకు ఏం ప్రశ్న వస్తుంది? నాకే ఎందుకు వచ్చింది కష్టం, వై మీ, నాకే ఈ పరిస్థితి ఇలా ఎందుకుంది అని వచ్చింది అనుకోండి, ఎవరన్నా చెప్పగలరా కరెక్ట్ ఆన్సర్? ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒకళ్ళకి ఏదో ఒక క్యాన్సర్ వంటి ఒక అనారోగ్యం చేసింది. క్యాన్సర్ వంటి అనారోగ్యం చేస్తే నాకే ఎందుకు వచ్చింది అన్న ప్రశ్న వచ్చింది అనుకోండి మనసులో, దానికి కరెక్ట్ ఆన్సర్ చెప్పగలరా? నువ్వు ఈ జన్మలో నీకు ఇటువంటి లైఫ్ స్టైల్ ఉంది, లేదా ఇది వరకు ఇంతకు ముందు జన్మలో నీకు ఇటువంటి లైఫ్ స్టైల్ ఉంది, దానికి ఫలముగా ఇప్పుడు నీకు క్యాన్సర్ వచ్చింది అని కరెక్ట్గా ఎవరన్నా నిర్ణయం చెప్పగలరంటారా? చెప్పలేరు. ఎందుకంటే కర్మణః గతికి గహన
అది గహనమైనది, అది అంత తేలిగ్గా అర్థమయ్యేది కాదు. అది ఒక ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్ క్యాన్సరే కాదు, జీవితంలో ప్రతిదానికి కూడా. ఇప్పుడు మన పరిస్థితి, ఒకళ్ళ పరిస్థితి ఈ విధంగా ఉంది, నా పరిస్థితే ఎలా ఎందుకు ఉంది అన్న ప్రశ్న వచ్చింది అనుకోండి, దానికి ఎవరన్నా ఆన్సర్ చెప్పగలరా? ఆన్సర్ చెప్పనే లేరు. ఈ ప్రశ్న మనిషిని చాలా వేధిస్తుంది. ఎందుకంటే ఆ పరిస్థితి ఆ విధంగా ఎందుకుందో మనిషికి అర్థం కాదు. నేనంతా బాగానే చేసుకుంటున్నాను కదా, నా పరిస్థితి ఎందుకు ఇలా ఉంది అని అని ఒక పెద్ద ప్రశ్న ఉదయిస్తుంది మనసులో. కానీ ఆ ప్రశ్నకి ఎవ్వరూ ఆన్సర్ చెప్పలేదు. మీరు ఎక్కడికి వెళ్ళి ఎంతమంది మహాత్ములను అడిగినా ఎవ్వరూ దానికి ఆన్సర్ చెప్పరు. నా పరిస్థితి ఇలా ఎందుకుంది అని మీరు వెళ్ళి గురుదేవుల్ని అడిగినా ఆయన ఏమి సమాధానం చెప్పాలి దానికి. ఉన్నదేదో ఉన్నది. ఈ పరిస్థితి నుంచి దీన్ని చక్కబెట్టుకోవడం ఎలాగో ఎవరైనా చెప్పగలుగుతారు. అప్పుడు ఏం చేయాలో ఎవరన్నా, మీరు మనకేమన్నా మనసులో సందేహం ఉంటే, నేను ఇప్పుడు ఏం చేయాలి అన్న సందేహం ఉంటే దానికి ఎవరన్నా సమాధానం చెప్పగలరు. దాన్ని ఎవరన్నా మనం మన మనసులో ఉన్న అభిప్రాయాలు విని, ఓకే ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేసుకుంటే బాగోదేమో, ఇలా చేసుకుంటే బాగుంటుందేమో అని సలహాలు ఎవరన్నా చెప్పగలరేమో, కానీ అసలు ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందో ఎవరూ చెప్పలేరు కరెక్ట్గా. మనం ఒకళ్ళ ఇంట్లో ఒక చోట ఎందుకు పుట్టాము చెప్పగలరా? మంచి మంచి చోట పుట్టి ఉండొచ్చు, మంచి అనుకూలమైన చోట పుట్టి ఉండొచ్చు, లేదా ప్రతికూలమైన చోట పుట్టి ఉండొచ్చు. కానీ ఆ క్వశ్చన్కి నేను ఇక్కడ ఎందుకు పుట్టాను అన్నదానికి అన్న ప్రశ్న వస్తే దానికి ఆన్సర్ ఎవడు చెప్పలేడు. ఆ విధంగా కర్మణ గతి గహనమైనది, అది తెలుసుకున్నటకు దుర్విజ్ఞేయమైనది. అందుకని ఇప్పుడు నేను నీకు కర్మ అనగానేమి, వికర్మ అనగానేమి, అకర్మ అనగానేమి నేను నీకు ఇప్పుడు చెప్పబోతున్నాను, జాగ్రత్తగా విను అని చెప్తున్నాడు. చెప్పే ముందు చెప్పేదాని ఎడల ఇంట్రెస్ట్ కలగాలని మనసులో ఎందుకు చెప్తున్నాడో ఆయన క్లారిఫై చేస్తున్నాడు. కర్మణ, చదువుదాం భాష్యము. కర్మణ శాస్త్ర విహితస్య హి యస్మాత్, హి అంటే యస్మాత్ ముందు పెట్టుకోవాలి, హి అంటే ఎందువలన అనగా, కర్మణ శాస్త్ర విహితస్య అంటే శాస్త్రము ప్రకారం చెప్పినటువంటి కర్మలు, అంటే చేయవలసిన కర్మలు, చేయకూడని కర్మలు రెండు చెప్తానని చెప్తున్నాడు. విధి నిషేధములు రెండింటి గురించి చెప్తాను అంటున్నాడు. శాస్త్ర విహితస్య కర్మణ అపి అస్తి బోద్ధవ్యం, అది కూడా చెప్పవలసి ఉన్నది. అలాగే బోద్ధవ్యం చ అస్తి ఏవ వికర్మణ ప్రతిషిద్ధస్య, వికర్మలు అంటే ప్రతిషిద్ధ కర్మలు, అంటే నిషేధింపబడినటువంటి కర్మలను కూడా చెప్పవలసి ఉన్నది. తథా అకర్మణశ్చ తూష్ణీం భావస్య బోద్ధవ్యం అస్తి, అలాగే అకర్మ విషయం అంటే తూష్ణీం భావస్య అంటే సాధారణంగా ఏమీ చేయకుండా కూర్చోవడం అనేది అకర్మ అనే ఒక అభిప్రాయం ఉంది, దాని గురించి కూడా క్లారిఫై చేయవలసి ఉన్నది. ఇది త్రిష్వపి అధ్యాహార కర్తవ్య, ఆ అపి అన్న పదము 3 చోట్ల పెట్టుకోవాలి. అంటే కర్మణ అపి బోద్ధవ్యం, వికర్మణ అపి బోద్ధవ్యం, అకర్మణ అపి బోద్ధవ్యం అని అన్వయం చేసుకోవడానికి ఆయన ఆ అపి అన్న పదమును 3 చోట్ల మీరు అధ్యాహారం చేసుకోండి అని చెప్తున్నారు శంకర్లు. అంటే మనకి శ్లోకం యొక్క అన్వయం తేలిగ్గా అర్థమవుతుందని క్లారిఫై చేస్తారు. ఎందుకు 3 అర్థం చేసుకోవాలి? యస్మాత్ గహన విషయ దుర్జ్ఞాన, ఎందుకంటే ఇది తెలుసుకొనుటకు కష్టమైనది, ఇది గహనమైనటువంటి విషయము. ఏమిటి గహనమైనటువంటి విషయము? గహనము అంటే దుర్జ్ఞాన అంటే దుర్విజ్ఞేయమైనది, తెలుసుకొనుటకు కష్టమైనది. ఏమిటి? కర్మణ గతి, కర్మణ ఇది ఉపలక్షణార్థం కర్మాదీనాం కర్మ వికర్మణాం, అంటే కర్మ యొక్క గతి అంటే ఓన్లీ మరి కర్మ అకర్మ వికర్మ 3 ఉన్నాయి కదా, మళ్ళీ ఓన్లీ కర్మ యొక్క గతి అంటామేమిటి అంటే అలా కాదు. అది కర్మ యొక్క గతి చెప్పాలి, వికర్మ యొక్క గతి చెప్పాలి,
కర్మ యొక్క గతి తెలుసుకొనుటకు కష్టమైనది, వికర్మ యొక్క గతి తెలుసుకొనుటకు కష్టమైనది, అకర్మ యొక్క గతి కూడా తెలుసుకొనుటకు కష్టమైనది. అంటే నెట్ కర్మ యొక్క ప్రభావము ఏ విధంగా ఉంటుందో ఎవరు తేల్చి చెప్పలేరు. దానికి ఒక ఫ్లో చార్ట్ వేసి ఒక రూట్ కాజ్ అనాలిసిస్ చేసి కరెక్ట్గా నువ్వు పలానా టైంలో పలానా జన్మలో పలానా రోజున ఇటువంటి పని చేసావు కాబట్టి ఈ రోజు నీకు ఈ ఫలితము లభించినది అని ఎవరు చెప్పలేరు. మనకు కథల్లో చెప్తారు అలాగా, కానీ అది ఎగ్జాక్ట్ సైన్స్ ఏం కాదు. అది ఓన్లీ యూ కెన్ ఓన్లీ దాన్ని ఏమంటారు, గెస్. కొంతవరకు నువ్వు మనం అనుమానం చేసి చెప్పగలం, ఓకే అప్పుడెప్పుడు అలా చేసుకుని ఉంటే ఇలా ఉండేది కాదేమో, ఆర్ అప్పుడెప్పుడు అలా చేయటం వల్ల ఇలా జరిగిందేమో అని మనము ఏదో అంచనాగా ఒక ఆలోచన చెప్పగలమేమో కానీ నిర్ధారించి ఎవరు చెప్పలేరు అని చెప్తున్నారు. కర్మ యొక్క గతి అంటే డిఫైన్ చేస్తున్నారు చూడండి. గతి యాథాత్మ్యం తత్వం ఇత్యర్థ. కర్మ యొక్క గతి అంటే తత్వము అని అర్థం చేసుకుంటాం. అంటే కర్మ యొక్క తత్వము తెలుసుకొనుట కష్టము. అంటే కర్మ యొక్క ప్రభావము ఏ కర్మకి ఏ ఫలితము వచ్చినదో ఎవరు చెప్పగలరు, ఎవరు చెప్పలేరు అని చెప్తున్నారు. అందుకని ఫస్ట్ నువ్వు కర్మ అంటే ఏమిటి, అకర్మ అంటే ఏమిటి, వికర్మ అంటే ఏమిటి బాగా అర్థం చేసుకో. అర్థం చేసుకుంటే ఈ కర్మబంధము నుంచి నువ్వు విముక్తుడవు అవ్వగలవు. తెలుసుకోవడం వల్ల ముక్తి, చేయడం వల్ల ముక్తి కాదు. ముక్తికి మనం చాలా చోట్ల చూసాము, విద్ధి అన్న మాట వస్తుంది, తెలుసుకో అన్న మాట వస్తుంది. తెలుసుకుంటే అప్పుడు బంధము నుండి మోక్షము కావాలంటే బంధము యొక్క స్వరూపం ఏమిటో తెలుసుకోవాలి. తెలుసుకుంటే అదే మోక్షం అయిపోతుంది. తెలుసుకుంటే చాలు, అది జారిపోతుంది ఆ బంధము. సో కర్మ అకర్మ వికర్మ యొక్క తత్వమును నీకు చెప్పబోతున్నాను, విని తెలుసుకో అని దానికి ఇంట్రడక్షన్ ఇస్తున్నాడు శ్లోకానికి. చదువుదాం ఒకసారి శ్లోకము. కర్మణో హ్యపి బోద్ధవ్యం చ వికర్మణః అకర్మణశ్చ బోద్ధవ్యం గహనా కర్మణో గతి. 18వ శ్లోకం చదువుతాము. కర్మణ్యకర్మయః పశ్యేత్ అకర్మణి చ కర్మయః సబుద్ధిమాన్ మనుష్యేషు సయుక్తః కృత్స్నకర్మకృత్. చాలా మంచి శ్లోకము. అర్థం చేసుకోవడానికి కూడా కొంచెము కష్టమైనటువంటి శ్లోకమే, కానీ చాలా పాపులర్ శ్లోకం కూడా. కర్మణి అకర్మ యహ పశ్యేత్. సో కర్మయందు అకర్మని ఎవడైతే చూస్తాడో, అకర్మణి చ కర్మయః, అకర్మయందు కర్మ ఎవడు చూస్తాడు, సహ మనుష్యేషు బుద్ధిమాన్, అతడు మనుషుల్లో బుద్ధిమంతుడు. పైగా సహ యుక్తః, అతడు యోగి. అంటే యుక్తః అంటే సరైన జ్ఞానము కలిగినటువంటి వాడు, సరైనటువంటి అండర్స్టాండింగ్ కలిగినటువంటి వాడు, అతడే యోగి. సహ యోగి. పైగా కృత్స్నకర్మకృత్, అంటే కృత్స్నము అంటే ఇనఫ్ అని, కృత్స్నకర్మకృత్ అంటే చేయవలసిన పనులన్నీ చేసేసిన వాడని అర్థం. ఒకసారి నేను కర్తను కాను అని తెలుసుకుంటే ఆ తెలుసుకున్నవాడు కృత్స్నకర్మకృత్ అయిపోతాడు. తెలిసినవన్నీ చేయవలసినవన్నీ చేసేసిన వాడు అయిపోతాడు. ఇంకా చేయవలసింది ఏమీ లేదు. ఆ స్టేట్కి వెళ్ళాలంటే బోల్డ్ అన్ని కర్మలు చేయడం కాదు, కృత్స్నకర్మకృత్ అంటే చేయవలసిన పనులన్నీ చేసేసాను అనే స్టేట్కి రావాలంటే కర్మ యొక్క స్వరూపాన్ని తెలుసుకోవాలి అంటున్నాడు శ్రీకృష్ణ. ఏది కర్మయో ఏది అకర్మయో తెలుసుకుంటే అదే కృత్స్నకర్మకృత్. కర్మని, సో అది తెలుసుకోవడం అంటే ఏమిటి, తెలుసుకోవడం చూడండి పెద్ద పారాడాక్స్ ఇది. కర్మని అకర్మ యహ పశ్యేత్. కర్మయందు అకర్మని ఎవడు చూస్తాడు, అకర్మణి చ కర్మయః పశ్యేత్. అకర్మయందు కర్మను ఎవడు చూస్తాడు. అంటే నిన్న మనం చెప్పుకున్నాం, జడ్జి యొక్క ఎగ్జాంపుల్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ అంటే కొంచెం తేలిగ్గా ఎలా అర్థం అవ్వాలి అంటే,
కొన్ని దృష్టాంతాలు చెప్పుకుంటే కొంచెం తేలిగ్గా అర్థం అవ్వచ్చు. జడ్జి యొక్క ఎగ్జాంపుల్ చూసుకున్నాం చెప్పుకున్నాం. అంటే జడ్జి కోర్టులో ఒకడికి ఆ కేసు పూర్తిగా పరిశీలించి దాని వాదోపవాదాలన్నీ విని ఒకరికి ఉరి శిక్ష విధించాడు. అయితే ఆ ఉరి శిక్ష విధింపబడుట అనే కర్మయందు జడ్జి కర్తయా? ప్రశ్న. జడ్జి కర్తయా కాదా? ఆలోచించవలసినటువంటి ప్రశ్న. నిజంగా జడ్జి ఆ న్యాయ వ్యవస్థకు అనుగుణంగా రాగద్వేషాలను పక్కన పెట్టి సాక్షి భావంతో కేసు విషయాలు పరిశీలించి జడ్జిమెంట్ పాస్ చేసి ఉంటే అందులో ఆయనకి కర్తృత్వం లేదు. అక్కడ ఆయన కర్త కాదు. ఆయన కర్త కానప్పుడు అక్కడ అది అకర్మ అవుతుంది. సో కర్మలో అకర్మను చూడటం అంటే అది. అంటే ఒకళ్ళు ఒక పని చేసినప్పుడు ఆ పనిలో ఆ కర్తృత్వాన్ని కాకుండా ఆ పనిలో అకర్మను చూడటం, ఇది చాలా ఇంపార్టెంట్ ప్రిన్సిపల్. ఇప్పుడు ఒకళ్ళు ఎవరో బాగా కోపం వచ్చేసి అరిచేస్తున్నారు అనుకోండి, మనం ఇమీడియట్ రియాక్షన్ ఏముంటుంది? నువ్వు ఎందుకు అలా అరుస్తున్నావు అని ఉంటుంది ఇమీడియట్ రియాక్షన్. అలా కాకుండా ఓకే, అతను అక్కడ ఆ టైంలో ఆ మనిషి అలా ప్రవర్తిస్తున్నాడంటే ఆ మనిషికి ఆ ఎమోషన్ మీద ఏమీ కంట్రోల్ లేదు. అది ఆ ఎమోషన్ యొక్క ప్రభావమే కానీ అది ఆ మనిషి యొక్క దాన్ని ఏమంటారు, అవేర్నెస్తో చేస్తున్నటువంటి చేష్ట కాదు అని తెలుసుకున్నాం అనుకోండి, అని తెలుసుకుని మనం రెస్పాండ్ అవ్వగలిగామనుకోండి, అది కర్మలో అకర్మను చూడుట అవుతుంది. అంటే ఆ కర్మలో కర్తృత్వమును చూడకపోవుట. అలాగే వ్యవహరించవలసి వస్తుంది మరి జీవితంలో. అలా చేస్తే అప్పుడు సిచ్యువేషన్కి మనము స్మార్ట్గా రెస్పాండ్ అవ్వగలుగుతాం, రియాక్ట్ అయ్యేకంటే. సో అదే చెప్తున్నాడు, కర్మణి అకర్మ యహ పశ్యేత్. అలాగే అకర్మణిచ కర్మయ. ఇప్పుడు నేను మూల కూర్చున్నాను ఏమీ చేయకుండా, అలా ఉన్నాను అనుకోండి, నేనేమీ చేయను ఈరోజు, నేను మూల కూర్చుంటాను, అలా కూర్చునే ఉంటాను, ఏ పనులు చేయను అనుకున్నాం అనుకోండి, అప్పుడు కూడా ఏ పని చేయకూడదనే కర్మ చేస్తున్నాంగా. సో అకర్మలో కర్మ చూడటం అంటే అలా చెప్పుకోవచ్చు. సో కర్మ అంటే ఏమిటి? అందరూ ఏదైతే కర్మ అనుకుంటారో అందులో కర్తృత్వము లేకపోవుట, అందులో అది కర్మ కాదని తెలుసుకొనుట. అందరూ ఏదైతే అకర్మ అనుకుంటారో అది ఏమీ అకర్మ కాదు, అది నిజమైన అకర్మ కాదు. లోకప్రసిద్ధంగా అకర్మ అంటే ఏమీ చేయకుండా కామ్గా కూర్చోవడం, కానీ అది అకర్మ కాదు. కానీ అందులో కూడా మనుషులు అలా అనుకుని చేసేవాళ్ళు కూడా అందులో కర్తృత్వంతోనే నేను కామ్గా ఈరోజు కూర్చుంటాను అంటే, నేను ఈ పని చేస్తున్నాను అంటే మరి అందులో కర్తృత్వం ఉన్నది కదా, అహంకారం ఉన్నది. అహం కరోతి, నేను చేస్తున్నాను అనే భావం, నేను చేస్తున్నానే అనే భావం ఉంటే మీరు ఎంతసేపు కామ్గా కూర్చున్నా కూడా అది కర్మ చేయుటయే అవుతుంది. నేను చేస్తున్నాను అన్న భావన లేకపోతే ఎంతసేపు పని చేసినా కూడా అందులో అది అకర్మయే అవుతుంది అని చెప్తున్నాడు. ఈ విషయాన్ని తెలుసుకోవాలి. సో వేదాంతంలో కర్మ యొక్క డెఫినేషన్ కర్తృత్వానికి లింక్డ్. ఎక్కడ కర్తయో అక్కడ కర్మ. కర్మ అంటే జస్ట్ మూవ్మెంట్ కాదు, కర్మ అంటే కర్త ఉండాలి. కర్త ఉంటేనే కర్తృత్వం కర్మ అవుతుంది. అది కర్త లేకపోతే అది నేచర్ యొక్క ప్రవాహం, అది ప్రకృతి యొక్క ప్రవాహమే అవుతుంది, కానీ అది కర్మ అవుతుంది. కానీ డిఫరెన్స్ ఎక్కడొస్తుందంటే అర్థం చేసుకోవడంలో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తార్కికులు యొక్క వాదన ఎలా ఉంటుందంటే, అంటే మీరు చెప్పండి, ఫస్ట్ కర్మ పుట్టిందా, ఫస్ట్ కర్త పుట్టాడా? ఫస్ట్ క్రియ పుట్టిందా, ఫస్ట్ కర్త పుట్టాడా? చెప్పండి. చెప్పాలంటే తార్కికుల యొక్క డెఫినేషన్, లొజీషియన్స్ యొక్క డెఫినేషన్ ఎలా ఉంటుందంటే, ముందు కర్త తర్వాత కర్మ పుట్టిందంటారు. కానీ నిజంగా మనము ఈ జగత్తుని పరిశీలిస్తే జగత్తులో క్రియ ఆల్రెడీ ఉన్నది.
జగత్తులో ఆ క్రియ నడుస్తూనే ఉంది. మనము కలుగు చేసుకుని ఇది నేను చేస్తున్నాను అనే ఐడియాని ఆ క్రియ యందు మోపాలి. అప్పుడు కర్మ అవుతుంది అది అని వేదాంతం యొక్క శ్రీకృష్ణుని యొక్క డెఫినేషన్ అది. సో ఇప్పుడు నేను శ్వాస పీల్చుకుంటున్నాను, ఆ గాలి పీల్చుకోవడం అనే క్రియ నడుస్తోంది. నాకు గుర్తొచ్చి నువ్వు గాలి పీల్చుకుంటున్నావా అని ఎవరో అడిగి, లేదా నేను గాలి పీల్చుకుంటున్నాను అని గుర్తొచ్చినప్పుడు నేను గాలి పీల్చుకోవడం అవుతుంది అది. అంతవరకు అంతకు ముందు కూడా గాలి పీల్చుకుంటున్నారుగా, మళ్ళీ ఆ విషయం మర్చిపోయిన తర్వాత కూడా గాలి పీల్చుకుంటున్నారుగా. మరి గాలి పీల్చుకోవడం నేను కలుగు చేసుకుంటే అయినదా, లేదా ఆల్రెడీ నడుస్తున్నటువంటి క్రియ మీద నేను చేస్తున్నాను అనే ఐడియాని ఒకటి సూపర్ ఇంపోజ్ చేసుకుని అప్పుడు నేను గాలి పీల్చుకోవడం అనేది అయినదా? ఆలోచించవలసినటువంటి విషయము, పరిశీలించవలసినటువంటి విషయము. ఇది వేదాంతానికి నార్మల్ లోక ప్రసిద్ధంగా ఉండే లాజిక్కి డిఫరెన్స్. అది తెలుసుకోవాలి. అది తెలుసుకుంటే నేను కంటే ఏంటి ఫైనల్గా ఎక్కడికి వస్తుందంటే నేను కర్తను కాను అని తెలుసుకోవాలి. నేను కర్తను కాను అని తెలుసుకుని తన కర్తవ్యాన్ని తను అనుష్ఠానం చేస్తూ పోవాలి. అలా చేసినప్పుడు ఆ ప్రిన్సిపల్ బుద్ధిలో పెట్టుకుని చేసినప్పుడు ఎంత పని చేసినా అది కర్మ అవ్వదు. అంటే ఆ కర్మ యొక్క ఫలము మనకి అంటదు. అలా కాకుండా నేను కర్తను అనే అభిప్రాయాన్ని మనసులో పెట్టుకుని ఎంత తక్కువ పని చేసినా కూడా అది కర్మ చేసినట్టే లెక్క. ఎందుకంటే కర్మ చేయకపోవుట అనేటటువంటి దానికి మనము కర్తలై కూర్చున్నాం. సో ఫైనల్లీ పాయింట్ అక్కడికి వస్తుంది. కర్తృత్వము ఉన్నదా లేదా అంటే కర్త అయితే భోక్త కూడా అవ్వాలి. కర్త భోక్త రెండు కలిసి ఉంటాయి. కర్తృత్వం ఎక్కడైతే ఉంటుందో అక్కడ భోక్తృత్వం కూడా ఉంటుంది. రెండు విడదీయలేము. అయితే సాంఖ్యులు అలా చెప్పారు, సాంఖ్య శాస్త్రంలో అలా చెప్పారు. కర్తృత్వం లేదని చెప్పారు కానీ మనిషికి, కానీ భోక్తృత్వాన్ని పెట్టారు. అది కూడా కరెక్ట్ కాదు పూర్తిగా. అలాగే కర్తృత్వం లేకుండా అసలు ఈ జగత్తే లేదని తార్కికులు మీమాంసకులు చెప్తారు. అది కూడా ఇన్కరెక్ట్. ఇప్పుడు భగవద్గీతలో డిబేట్ వస్తుంది, ఇప్పుడు రాబోతోంది డిబేట్ ఈ శ్లోకానికి. ఈ శ్లోకం దగ్గర చాలా పెద్ద డిబేట్ ఉన్నది. ఇక్కడ డిబేట్ తార్కికులతో ప్లస్ మీమాంసకులు అంటే కర్మవాదులతో. ఈ పారాగ్రాఫ్ అయిపోయిన తర్వాత శ్లోకాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం అయిపోయిన తర్వాత 5-6 పారాగ్రాఫ్లు డిబేట్ రాబోతోంది. అంటే మీమాంసకుల యొక్క అంటే కర్మవాదుల యొక్క వ్యూ పాయింట్ని చెప్పి ఆ వ్యూ పాయింట్ని ఖండించబోతున్నారు. ఇది చాలా పెద్ద డిబేట్. కర్మ అంటే ఏమిటి, కర్మ అకర్మ అంటే ఏమిటి అన్నది రాబోతోంది. కనీసం ఒక 5-6 పారాగ్రాఫ్లు డిబేట్ ఉంది ఇక్కడ, రాసి పెట్టారు శంకర్లు. చదువుదాం అది. బట్ ఫైనలీ సింపుల్గా చెప్పాలంటే కర్తృత్వము ఉన్నదా లేదా అక్కడికి వస్తుంది పాయింట్. కర్త ఉంటే, కర్తృత్వము ఆపాదించుకుని ఉంటే, నేను కర్తను అనుకుంటే ఏం చేసినా చేయకపోయినా అక్కడ కర్మ ఉన్నట్టే లెక్క. కర్తృత్వము లేని చోట కర్మ ఉండదు, అది తెలుసుకోవాలి. సో కర్మణి యః అకర్మ పశ్యేత్, అకర్మ పశ్యేత్, అకర్మణి చ కర్మ యః పశ్యేత్ సహ బుద్ధిమాన్ మనుష్యేషు సహ యుక్తః కృత్స్న కర్మకృత్. శ్లోకం చదువుతాం ఒకసారి. కర్మణ్యకర్మ యః పశ్యేత్ అకర్మణి చ కర్మ యః స బుద్ధిమాన్ మనుష్యేషు సయుక్తః కృత్స్న కర్మకృత్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.